మై డియర్ స్టూడెంట్స్, వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ బ్యాక్ టు విజితా రాజ్ కుమార్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఎంపీహెచ్డబ్ల్యూ సెకండ్ ఇయర్ వారికి మిడ్ వైఫర్ అనే సబ్జెక్ట్ నుండి అబార్షన్ అనే టాపిక్ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం. ఓకేనా, మనం ఈరోజు వీడియోలో మనం అబార్షన్ గురించి డిస్కస్ చేస్తాం. అబార్షన్ అనగా ఏంటిదంటే గర్భస్రావం. ఓకేనా, అంటే డెలివరీకి ముందు పిండము కానీ మావి కానీ జవ్వు చర్మములు కానీ తల్లి గర్భాశయం నుండి బయటకు రావడానికి గర్భస్రావం అంటారు. ఓకేనా, స్రావం అంటే లిక్విడ్ రూపంలో అవన్నీ బిడ్డ అంటే డెలివరీకి ముందే ఒక బ్లీడింగ్ రూపంలో ఇవన్నీ రావడాన్ని మనము గర్భస్రావం అంటాం. ఓకేనా, అర్థమవుతుంది. ఇప్పుడు 28 వారములకు ముందు. ఓకేనా, గర్భస్రావం అనేది 28 వారములకు ముందు పిండము మావి జవ్వు చర్మములు లేదా మ్యూకస్ మెంబ్రెన్స్ అంటాం. ఓకేనా, ఇవన్నీ కూడా తల్లి గర్భాశయం నుండి బయటికి రావడానికి గర్భస్రావం అంటాము. సో ప్లజెంటా సాధారణంగా వేరు చేయబడుట వలన పిండము మరణించును తర్వాత బయటికి వచ్చిపోయింది కాబట్టి సో మన గర్భస్రావం అంటే ఏంటంటమ్మా. ఓకేనా, ఏంటిది మామూలుగా 38 నుంచి మన 42 వీక్స్ అనేది గర్భధారణ యొక్క కాలము అంటాం. ఎందుకంటే మన 38 నుంచి 36 నుంచి 42 వీక్స్ వరకు ఎప్పుడైనా బేబీ డెలివరీ అవ్వచ్చు గర్భాశయం నుంచి. ఓకేనా, మామూలుగా పిండము మావి జవ్వు చర్మము దానంతట అవే క్రమమైన నొప్పుల ద్వారా బయటికి వస్తుంది. ఓకేనా, దాన్ని మనం ఏమంటామంటే ప్రసవం అంటాం. ఓకేనా, క్రమ ప్రసవం అంటాం. కానీ ఇక్కడ ఏంటంటే 28 వారములకు ముందు పిండము కానీ మావి కానీ జవ్వు చర్మములు కానీ తల్లి గర్భాశయం నుంచి బయటికి రావడానికి గర్భస్రావం అంటాం. ఓకేనా, కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇక్కడ 28 వారములకు వస్తుంది. అక్కడ 36 నుంచి 42 వీక్స్ వరకు. ఎందుకంటే పిండం అనేది మామూలుగా మెచ్యూరిటీ అనేది వస్తుంది. అంటే అన్ని అవయవాలు అభివృద్ధి చెంది అంటే బయట డెలివరీ అయిన తర్వాత కూడా ఆ బయట యొక్క వాతావరణానికి బేబీ జీవించగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు పిండానికి. ఓకేనా, సో కాబట్టి ఒకవేళ 28 వారములకు ముందు అంటే పిండము ఏంటిది బేబీగా బయటికి వస్తుంది. కాబట్టి ఆ తర్వాత ఆ యొక్క వాతావరణానికి అనుకూలంగా జీవించే కెపాసిటీని లేదా సామర్థ్యాన్ని కలిగి ఉండదు. కాబట్టి అప్పుడు చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇదేంటి 36 నుంచి 42 వీక్స్ వరకు పిండము మావి జవ్వు చర్మములు దానంతట అవే క్రమమైన నొప్పుల ద్వారా ప్రసవించడాన్ని మన క్రమం ప్రసవం అనుకున్నాం. ఓకేనా, సో కాబట్టి ఇక్కడ గర్భస్రావం అనేది తానంతటా అదే అయితే దాన్ని ఏమంటామంటే స్పాంటేనియస్ అబార్షన్స్ అని అంటాం. మనం ప్రయత్నంతో అయితే ఇండ్యూస్డ్ అబార్షన్స్ అంటాం. ఓకేనా, కాబట్టి ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ అబార్షన్ మనం వింటున్నాం. ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ అబార్షన్లు ఏంటంటే మామూలుగా 2 టైప్స్ ఉంటుందమ్మా. ఈ క్లాసిఫికేషన్ అనేది 2 టైప్స్ ఉంటుంది. ఇందులో ఫస్ట్ వన్ ఈజ్ మన స్పాంటేనియస్ అనుకున్నాం, సెకండ్ వన్ ఈజ్ ఇండ్యూస్డ్ అబార్షన్స్ అనుకున్నాం. ఓకేనా, ఈ స్పాంటేనియస్ అబార్షన్స్ అంటే ఏంటంటే స్వతహాగా ఎలాంటి ప్రయత్నం ఏమి చేయం, తల్లికి ఆటోమేటిక్గా నొప్పులు అనేవి వస్తూ ఉంటుంది. ఓకేనా, నొప్పులు వచ్చిన తర్వాత ఆ సమయంలో మనం ఎనిమా ఇస్తాం. ఎనిమా అంటే సోప్ ద్రావణం, లిక్విడ్ లాంటి సోప్ ద్రావణాన్ని ఎనమా క్యాన్ ద్వారా రెక్టమ్ ట్యూబుల ద్వారా రెక్టంలోకి మనం ఇవ్వడం ద్వారా అక్కడ గట్టిగా ఉన్న మోషన్ అనేది ఈ ఎనిమా ఇవ్వడం ద్వారా లూజ్గా అయిపోయి బయటకు వస్తుంది. కాబట్టి ఒకవేళ ఎనిమా ఇచ్చిన తర్వాత తల్లికి ఎలాంటి కాంప్లికేషన్స్ కడుపు నొప్పి అలాంటివి ఉంటే, ఎందుకంటే స్టమక్ అప్సెట్ అయ్యి అలా ఇండైజెషన్ అవ్వడం ద్వారా అలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఎనిమా ఇచ్చిన తర్వాత క్లియర్ అవుతుంది. కానీ ఎనిమా ఇచ్చిన తర్వాత కూడా తల్లికి నొప్పులు వస్తున్నాయంటే అవి నిజమైన నొప్పులను అర్థం చేసుకొని మనము డెలివరీ కిట్ని రెడీ చేసుకొని పెట్టుకోవాలి. కాబట్టి ఎలాంటి మన ప్రయత్నం లేకుండా తానంతటా అదే డెలివరీ అవుతుంది. దాన్ని స్పాంటేనియస్ అబార్షన్స్ అంటాం. ఓకేనా, కాబట్టి ఇక్కడ నెక్స్ట్ వన్ ఇస్ ఇండ్యూస్డ్ అబార్షన్స్. ఈ ఇండ్యూస్డ్ అబార్షన్స్ అంటే ఏంటంటే ప్రేరేపించి గర్భస్రావం. అంటే తల్లికి ఎలాంటి నొప్పులు రావటం లేదు, కానీ ఇక్కడ మనమే ఎలాంటి కొన్ని రకాల మెడిసిన్స్ ద్వారా కొన్ని రకాల ఇంజెక్షన్స్ ద్వారా మనం ప్రేరేపిస్తున్నాం. ఈ ప్రేరేపించిన తర్వాత వచ్చేదాన్ని ఏమంటామంటే ఇండ్యూస్డ్ అబార్షన్స్ అంటాం. ఓకేనా, అదేవిధంగా ఈ స్పాంటేనియస్ అబార్షన్స్ అనేది స్వతహాగా అవుతుంది, కానీ స్వతహాగా అయ్యే దాంట్లో కూడా 3 రకాలుగా మనం గమనించవచ్చు. ఓకేనా, ఫస్ట్ దాన్ని ఏమంటాము థ్రెటెన్డ్ అబార్షన్స్ అంటాం. థ్రెటెన్డ్ అబార్షన్స్ అంటే మోసపుచ్చి అబార్షన్స్ అంటామా. ఇవన్నీ కూడా ఏంటంటమ్మా అంటే కంటిన్యూస్గా పాపము ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్, ఫోర్త్, ఫిఫ్త్ మంత్ వరకు కూడా కొంతమంది మదర్స్ క్యారీ చేస్తారు. అంటే వాళ్ళు హోప్స్ పెట్టుకుంటారు, బేబీకి ఎలాంటి ప్రాబ్లం లేదు, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అనుకుంటూ ఉంటారు. కానీ అనుకోకుండా అది మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా, మిస్ అవ్వడం అంటే అబార్షన్ దారి తీస్తుంది, దాన్ని మిస్ క్యారేజ్ అని కూడా అంటారు. కాబట్టి మోసం చేస్తుంది ఈ గర్భస్రావం అనేది. ఓకేనా, అందుకే దాన్ని మోసపుచ్చి గర్భస్రావం లేదా థ్రెటెన్డ్ అబార్షన్స్ అంటారు. ఓకేనా, నెక్స్ట్ మనం చూసినట్టయితే
ఇందులో కూడా మిశ్ర అబార్షన్స్, బ్లడ్ మోల్ అబార్షన్స్, ఓకేనా, అంటే కార్నియస్ మోల్స్. ఈ మిశ్ర అబార్షన్స్ అని మిస్ అవుతుంది అంటే అప్పటి వరకు కంటిన్యూస్గా ఉన్న ప్రెగ్నెన్సీ అనేది తర్వాత అనుకోకుండా మిస్ అవ్వడాన్ని మనం మోసపుచ్చు దానికి మనం కన్సిడర్ చేస్తాము. దాన్ని బ్లడ్ మోల్స్ లాగా, బ్లడ్ లాగా వస్తుంది. కార్నియస్ మోల్స్ అంటే కొన్నిలాగా ద్రాక్ష గుత్తుల్లా కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా. కాబట్టి మే గో టు టర్మ్ అంటే కొన్నిసార్లు ఆ టర్మ్ వచ్చేసరికి అబార్షన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది. మేబీ గో టు టర్మ్ అంటే కొన్నిసార్లు టర్మ్ అంటే నిండు నెలలుగా దగ్గరికి వచ్చిన సమయానికి కూడా డెలివరీ అయ్యే అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఇన్ఎవిటబుల్ అబార్షన్స్ అంటే అనివార్యమైన గర్భస్రావం. కొన్నిసార్లు మనం వి కాంట్ ఎక్స్పెక్ట్, కొన్నిసార్లు అనివార్య కారణాల ద్వారా కూడా గర్భస్రావం అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఓకేనా. ఈ అనివార్యమైన కారణాల ద్వారా అయ్యే గర్భస్రావం అనేది 2 రకాలుగా మనం గమనించవచ్చు. ఓకేనా. సో ఇందులో 2 రకాలుగా మనం చూడవచ్చు. ఇన్కంప్లీట్. ఓకేనా. ఈ ఇన్కంప్లీట్ అంటే ఓకే అనుకోకుండా వచ్చే గర్భస్రావం 2 రకాలుగా ఉంటుంది. ఇన్కంప్లీట్ అంటే అసంపూర్ణ గర్భస్రావం. ఈ అసంపూర్ణ గర్భస్రావం అంటే కంప్లీట్గా రాదు. సమ్ పార్టికల్స్, సమ్ మిస్కన్సెప్ట్ ప్రోడక్ట్స్ విల్ బీ ప్రజెంట్ ఇన్ ద వూమ్ ఆఫ్ ది మదర్. గర్భాశయంలోని కొన్ని రకాల ఈ ముక్కలు అనేవి అందులోనే మిగిలిపోయి ఉంటుంది. కాబట్టి దాన్ని ఇన్కంప్లీట్గా అసంపూర్ణ గర్భస్రావం అంటాం. తర్వాత కంప్లీట్ అబార్షన్స్. ఈ కంప్లీట్ అబార్షన్స్లో ఏంటిదంటే కంప్లీట్గా ఓకేనా ఇది ఫీటస్ కానీ పిండము కానీ తర్వాత ఓకే పిండము, మావి, తర్వాత ఈ జవ చర్మంలు అనేవి కూడా తానంతటవి కంప్లీట్గా గర్భాశయం నుంచి బయటికి వస్తుంది. కానీ దాన్ని కంప్లీట్ అబార్షన్స్ అంటారు. ఓకేనా. సో ఇది ఏంటంటే హ్యాబిచువల్ అబార్షన్స్. సో ఈ కంప్లీట్ అబార్షన్ మనం ఏమంటామంటే హ్యాబిచువల్ అబార్షన్స్ అంటాము. ఈ హ్యాబిచువల్ అబార్షన్స్ ఏంటిదంటే అలవాటుగా అవుతుంది కొంతమందికి. అంటే ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ అయినప్పుడు కూడా అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సెకండ్ మంత్లో కూడా అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఫస్ట్ టైం కూడా, సెకండ్ టైం కూడా, థర్డ్ టైం ఇలా అలవాటుగా అబార్షన్స్ అవుతూనే ఉంటుంది. దాన్ని అంటే అది కూడా అబార్షన్స్ ఆఫ్ కాదు, కంప్లీట్గా పిండము మావి అన్నీ కూడా కంప్లీట్గా అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం ఎందులో చూపించుకొచ్చామా థ్రెటన్డ్ అబార్షన్స్. వీఆర్ నాట్ గివింగ్ ఎనీ ఇంజెక్షన్స్, వీఆర్ నాట్ మోటివేటింగ్ మదర్ ఫర్ ది అబార్షన్స్. అయినా కూడా దానికదే అవ్వడాన్ని మనము స్పాంటేనియస్ అబార్షన్స్ అనుకున్నాం. ఈ స్పాంటేనియస్ అబార్షన్స్లో కూడా థ్రెటన్డ్ అబార్షన్స్ చూడవచ్చు. అదేవిధంగా ఇన్వైటబుల్ అబార్షన్స్ అనుకుంటాం. ఇన్వైటబుల్ అబార్షన్స్లో కూడా మళ్ళీ 2 రకాలుగా మనం గమనించవచ్చు. ఓకేనా. అదేంటంటే ఇన్కంప్లీట్ అబార్షన్స్, కంప్లీట్ అబార్షన్స్. ఓకే. సో మనం నెక్స్ట్ కమింగ్ టు ఏమనుకున్నామమ్మా ఇండ్యూస్డ్ అబార్షన్స్ అనుకున్నాం. ఈ ఇండ్యూస్డ్ అబార్షన్స్లో కూడా మనము ప్రేరేపిస్తామంటే తల్లికి ఎలాంటి నొప్పులు రావు. ఎందుకంటే కొన్నిసార్లు ఓకే ఏమంటాం మ్యూకస్ అంటే అమ్నియాటిక్ శాక్ అనేది రప్చర్ అయిపోతుంది. ఈ అమ్నియాటిక్ శాక్ రప్చర్ అయినప్పుడు సో ఆటోమేటిక్గా నీరంతా బయటకు వచ్చినప్పుడు బేబీ ఫీటస్ అనేది డ్రై అయిపోతుంది. సో డ్రై అయినప్పుడు సో ద మదర్ మే నాట్ గెట్ ది ప్రాపర్ రెగ్యులర్ పెయిన్స్ అన్నట్టు. ఓకేనా. కాబట్టి ఈ పెయిన్స్ రాకపోవడం ద్వారా బేబీ డ్రైగా ఉండి ఓకేనా నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉండదు. కాబట్టి అలాంటి టైంలో ఏం చేస్తారంటే సో ద స్టాఫ్ మే గివ్ ద ఇంజెక్షన్స్ ఆర్ మెడికేషన్స్. ఓకేనా. ఇలాంటి ఇంజెక్షన్స్ కానీ మెడికేషన్స్ కానీ ఇస్తూ ఉంటారు. ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే కొన్ని రకాలుగా అంటే నార్మల్గా మనం ప్రెగ్నెన్సీలో చెప్తున్నాను. మన టాపిక్ ఏంటిది అబార్షన్స్. కానీ ఓకేనా అర్థం అంటే దానికదే వస్తే ఓకే అంటే డెలివరీ కూడా దానికదే వస్తే దాన్ని క్రమప్రసవం అంటారు. కానీ కొన్నిసార్లు శాక్ పగిలిపోయి బేబీ ఫీటస్ ఉన్నప్పుడు ఇంజెక్షన్స్ ఇచ్చి పెద్ద ఆపరేషన్ చేస్తారు. అది నార్మల్ లేబర్లో. కానీ ఇక్కడ అబార్షన్స్లో చూసినట్టయితే ఏంటిదంటే లోపల బేబీ చనిపోయి ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఇంజెక్షన్స్ ద్వారా బేబీ దానంతటా అదే జీర్ణ మార్గం కూడా వచ్చే ఛాన్సెస్ని మనము వచ్చేదాన్ని ఏమంటాము ఇండ్యూస్డ్ అబార్షన్స్ అంటాం. ఈ ఇండ్యూస్డ్ అబార్షన్స్లో కూడా 2 రకాలుగా మనం గమనించవచ్చు. ఒకటి ఏంటంటే థెరప్యూటిక్ అబార్షన్స్, ఇంకొకటేమో క్రిమినల్ అబార్షన్స్. థెరప్యూటిక్ అబార్షన్స్ అంటే డాక్టర్ యొక్క ఆదేశం ప్రకారం ఓకే డాక్టర్ యొక్క ఆదేశం ప్రకారంగా వచ్చేదాన్ని అంటే డాక్టర్స్ అంటారు ఫీటస్ అంటే ఇంప్రాపర్ మెచ్యూరిటీ ఆఫ్ ది ఆర్గన్స్ అంటారు. సరిగా అవయవాలు ఏర్పడట్లేదు అని అనుకున్నప్పుడు థెరప్యూటిక్గా ఆదేశిస్తారు. అంటే కంపల్సరీగా అబార్షన్ చేయించుకోవాలమ్మా, దెర్ ఈజ్ న్యూ యూస్ ఫ్యూల్ క్యారీ ఆల్సో అని చెప్తారు. దాన్ని థెరప్యూటిక్ అబార్షన్స్ అంటే వైద్య ప్రకారంగా చేసేదాన్ని థెరప్యూటిక్ అంటారు. సో క్రిమినల్ అంటే ఇల్లీగల్గా ఓకేనా ఇల్లీగల్గా వెళ్ళేదాన్ని క్రిమినల్ అంటాం. కాబట్టి అంటే మ్యారేజ్ కాకముందే అలా వెళ్ళే వాటిని మనం ప్రెగ్నెన్సీ అయితే మ్యారేజ్ కాకముందే దాన్ని ఇల్లీగల్ వాటిని క్రిమినల్గా ప్రకారంగా ఓకేనా అబార్షన్స్ చేయరు. కానీ వాళ్ళు ఎక్కడెక్కడనో వెళ్ళి ఓకేనా సీక్రెట్గా అబార్షన్స్ చేయించుకుంటారు. ఈ సీక్రెట్గా అబార్షన్స్ చేయించుకునే దాన్ని ఏమంటారంటే క్రిమినల్ అబార్షన్స్ అంటారు. సో దానివల్ల ఏమవుతుంది సీక్రెట్గా అబార్షన్ చేయాలంటే ఎవరో సరిగా ప్రాక్టీస్ సరిగా లేకుండా
ఓకేనా. సరిగా ప్రాపర్గా లేని వాళ్ళ దగ్గర నుంచి చేయించుకుంటారు కాబట్టి సో అది ప్రాపర్గా చేయరు వాళ్ళు, ప్రాపర్ చేయరు కాబట్టి సో ఇట్ మే లీడ్స్ టు సెప్టిక్ అబార్షన్స్. ఓకేనా. సో దీస్ ఆర్ ది క్లాసిఫికేషన్ ఆఫ్ ది అబార్షన్స్గా మనం చూడొచ్చు. సో ఈరోజు మనము వీడియోలో మనం అబార్షన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో మీకు కంప్లీట్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మనం కంప్లీట్గా మిగతా అబార్షన్స్, టైప్స్ ఆఫ్ అబార్షన్స్ అంటే కాజెస్ ఆఫ్ ద అబార్షన్స్ అన్నీ కూడా మనం తెలుసుకుందాం. ఓకే. సో మీరు తప్పకుండా మీరు చేయాల్సింది ఏంటిదంటే నా వీడియో మీకు ఎలా అనిపించింది, ఒకవేళ మీరు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మీ యొక్క కామెంట్ అనేది నాకు చాలా విలువైనది. ఎందుకంటే కొత్త వాళ్ళకు ఎలా అనిపిస్తుందో, మీకు ఎలాంటి కామెంట్స్ అంటే ఎలాంటి వీడియోస్ కావాలని మీరు మన ఛానల్ని అప్రోచ్ అయ్యారో మీరు ప్రతి ఒక్కటి తెలియచేయండి. సో మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉన్నారో కూడా మీ కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకేనా. సో ఈ మీ యొక్క అంటే మీరు ఇచ్చే కామెంట్స్ని బేస్ చేసుకొని నేను మరిన్ని వీడియోలు చేయడానికి నాకైతే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఎందుకంటే నేను బూస్టప్ మీరు ఇచ్చే కామెంట్స్ని బట్టి నాకు కొంచెం ఎనర్జీ అనేది వస్తుంది కాబట్టి సో తప్పకుండా మీ యొక్క కామెంట్ నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా అంటే నా వీడియో మీకు ఎలా అనిపించిందో దాన్ని తప్పకుండా తెలియజేయగలరని నేను కోరుతున్నాను. ఓకే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే. Bye bye. See you in next video.